హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఇవాళ మీకు ఇంటర్లింక్ గురించి ఫుల్ డీటెయిల్గా వీడియోలు చూపిస్తానండి. దీంట్లో గేమ్స్ ఎలా ఆడాలి ఏంటనేది. ముందుగా ఎవరైనా ఇంటర్లింక్ డౌన్లోడ్ చేసుకోకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మీకు ఇంటర్ఫేస్ అయితే వింగ్ వస్తుందండి. కింద సైన్ అప్ మీద ట్యాప్ చేయండి. సైన్ అప్ మీద ట్యాప్ చేయగానే ఇక్కడ మీకు క్రియేట్ ఇంటర్లింక్ ఐడి అని వస్తుంది. లేదంటే మీరు సైట్ ట్యాప్ చేసినా మీకు ఇంటర్లింక్ ఐడి వస్తుందండి. దాంతోపాటు అది క్లిక్ చేసిన తర్వాత లేదంటే మీరు నెంబర్ పెట్టుకోవచ్చు. అది పెట్టిన తర్వాత మీరు పాస్వర్డ్ పెట్టుకోవాలండి, 6 డిజిట్స్. అది 2 టైమ్స్ పెట్టిన తర్వాత కంటిన్యూ చేసిన తర్వాత మెయిల్ పర్మిషన్ అయితే తీసుకోమంటుందండి. మీ మెయిల్ ఐడి ఇచ్చి పర్మిషన్ తీసుకున్న తర్వాత లాగిన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయండి. అయిన తర్వాత మీరు లాగిన్ మీద ట్యాప్ చేయగానే మీ ఐడి అండ్ అలాగే పాస్వర్డ్ అడుగుతుంది. తర్వాత మళ్ళీ మెయిల్ పర్మిషన్ తీసుకున్న తర్వాత అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుందండి. అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత అయితే ఇంటర్ఫేస్ అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటంటే పైన మీకు ఐకాన్ కనిపిస్తుంది, ప్రొఫైల్ ఐకాను. దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. రెఫరల్స్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఇక్కడ మనకి రెఫరల్స్ అండ్ హ్యూమన్ నేషన్ కనిపిస్తుంది. ఇక్కడ వచ్చి నా రెఫరల్ కోడ్ యూజ్ చేసుకోండి. నాదనే కాదు, ఎవరిది యూజ్ చేసుకున్నా మీకు 1000 ఫ్రీ ఐటీ కాలేజెస్ అయితే మీకు ఫ్రీగా వస్తాయి. కనిపిస్తుంది కదండి. ఇక్కడ వచ్చి నా రెఫరల్ కోడ్ అయితే సబ్మిట్ చేయండి. 52300100 అండి. నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ బాక్స్లో కానీ మెన్షన్ చేస్తాను. తప్పకుండా యూజ్ చేసుకోండి. యూజ్ చేసుకుంటే మీకు 1000 కాయిన్స్ అయితే ఫ్రీగా వస్తాయి, ఐటీఎల్జీ కాయిన్స్. మనకి నెక్స్ట్ మంత్లో అయితే లిస్టింగ్ అవుతుందంటున్నారండి. అప్పుడైతే పర్ రెఫర్కి మనకి 1 ఐటీఎల్జీ కాయిన్ కూడా రాదు. మరి చూద్దాం. మరి ప్రజెంట్ అయితే లిస్టింగ్ అవ్వలేదు కాబట్టి మనకి ఐటీఎల్జీ కాయిన్స్ అయితే ఎక్కువ ఇస్తున్నారు. చూడండి, పర్ మైనింగ్కి నాకు 691 అయితే కాయిన్స్ వస్తున్నాయి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఎల్లో కలర్లో మైన్ ఐటీఎల్జీ. దాని మీద ట్యాప్ చేస్తే మీకు ఫ్రీగా ఎవ్రీ 4 అవర్స్కి 30 కాయిన్స్ అయితే వస్తాయండి. మీకు మళ్ళీ చెప్తున్నానండి, ఇక్కడ హ్యూమనెస్ మీద ట్యాప్ చేయగానే నా రెఫరల్ కూడా యూజ్ చేసుకుంటే మీకు 1000 కాయిన్స్ అయితే ఫ్రీగా వస్తాయి. దాని తర్వాత ఫేస్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలండి. ఆ ఫేస్ వెరిఫై అయితేనే మీకు వెరిఫైడ్ ఐటీఎల్జీ అయితే వస్తాయి. అయిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం గేమ్స్ ఎలా ఆడాలి ఏంటి అనేది దీంట్లో మీకు చూపిస్తాను. చూడండి, మీకైతే చూడండి నా అకౌంట్లో అయితే 3 lakh కాయిన్స్ పైగానే ఉన్నాయి. ఇక్కడ మనకి లాస్ట్ థర్డ్ ఆప్షన్ కనిపిస్తుంది కండి. దాని మీద ట్యాప్ చేయగానే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. మనం దీంట్లో గేమ్స్ ఆడుకుంటూ ఐటీఎల్జీ కాయిన్స్ అయితే ఎర్న్ చేయొచ్చండి. అలాగే దీంట్లో లీడర్ బోర్డులో ఉన్న వాళ్ళకి మనకి ఐటీఎల్జీ కాయిన్స్ అయితే వస్తాయి వీక్లీ అండ్ అలాగే మంత్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ లక్కీ స్పిన్ కనిపిస్తుంది కదండి. ఇది పెద్ద యూజ్ చేసుకోకండి. ఇది ఏంటంటే మన కాయిన్స్ పెట్టి స్పిన్ చేయాలి. ఎగ్జాంపుల్గా మీకోసం ఒక స్పిన్ చేస్తున్నాను నేను 50 కాయిన్స్ పెట్టి. చూడండి, ఇప్పుడు నేను స్పిన్ చేస్తాను. ఎన్ని కాయిన్స్ వస్తాయో చెప్పలేమండి. ఎన్ని కాయిన్స్ అయినా రావచ్చు, లేదంటే 0 కాయిన్స్ అయినా రావచ్చు. చూడండి, నాకైతే 20 ఐటీఎల్జీ కాయిన్స్ అయితే వచ్చినాయి. ఇది మ్యాక్సిమం యూజ్ చేసుకోకండి, ఎందుకంటే మనం కాయిన్స్ అయితే దీంట్లో మనం పెట్టాలి. మనకి ఎంత కాయిన్స్ వస్తాయో చెప్పలేము. మినిమం అయితే 15 కాయిన్స్ అయితే మనం యాడ్ చేయాలి. ఎందుకంటే ఇది గేమ్ అలా ఉంటుందండి. లేదంటే ఇంకా గేమ్స్ చాలా ఉంటాయి మనకి. దీంట్లో ఫస్ట్ది నింజా ఫ్రూట్స్ అండి. ఇది ఏంటంటే మనకు ఫ్రూట్స్ గేమింగ్ ఐడియా ఉంటుంది చాలామందికి. నింజా ఫ్రూట్స్ ఏంటంటే మనకి ఫ్రూట్స్ వస్తాయి, అట్లా మనం కట్ చేస్తూ మనం ఎర్న్ చేసుకోవచ్చు. దాంట్లో కొన్ని పాయింట్స్ వస్తాయి. ఆ పాయింట్స్ ఎర్న్ చేసుకునే దాన్ని బట్టి మనకి లీడర్ బోర్డ్లో ఛాన్స్ వస్తుందండి. ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తాను గేమ్ ప్లే చేసి. చూడండి, నింజా ఫ్రూట్స్ మన ఐడీకి కంటిన్యూ చేయమంటుంది. చేసిన తర్వాత ఇక్కడ మీకు 3 టైమ్స్ ఆడొచ్చండి. 3 టైమ్స్లో మీరు స్కోర్ చేసుకుంటే దాన్ని బట్టి ఉంటుంది. చూసుకోండి, ఇలా కట్ చేసుకోవాలి ఫ్రూట్స్ని. దీంట్లో మనకి మధ్య మధ్యలో బాంబ్స్ కూడా వస్తాయండి. బాంబ్స్ వస్తే మనం గేమ్ ఇక్కడతో క్లోజ్ అయిపోతుంది. అండ్ అలాగే లేదంటే ఇలాంటి ఫ్రూట్స్ 3 వదిలేస్తే మనకి మళ్ళీ గేమ్ కూడా క్లోజ్ అయిపోతుందండి. చూడండి, మీకోసం నేను చూపిస్తున్నాను. 2 వదిలేసాను ఆల్రెడీ. ఇది కట్ చేస్తున్నాను. ఇంకొక ఫ్రూట్ వదిలేస్తే గేమ్ అయితే క్లోజ్ అయిపోతుందండి. లేదంటే మనం ఇలా చేసినప్పుడు బాంబుని కూడా బ్లాస్ట్ చేసాము ఇంకో గేమ్ క్లోజ్ అయిపోతుంది. సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ పాయింట్స్ కనిపిస్తాయి, పైన కనిపిస్తున్నాయి కదా. దీని తర్వాత మీకు ఇంకో గేమ్ చూపిస్తాను. చూడండి, దీంతోపాటు మనకి ఇంకో గేమ్ వచ్చి చూడండి కనిపిస్తుంది కదా. ఈ బబుల్ షాటర్ని మనకి బాల్స్ వస్తూ ఉంటాయి ఎదురా, వాటిని షూట్ చేస్తూ ఉండాలి మనం. ఇది కూడా మీకు చూపిస్తాను ఎగ్జాంపుల్గా. చూడండి, మనకి సైన్ ఇన్ చేసిన తర్వాత మన ఐడి చూపిస్తుంది. ఐడి చేసిన తర్వాత ప్లే చేయండి. దీంట్లో కూడా మనకి 3 ఛాన్సెస్ ఉంటాయండి. ఇలా వచ్చే బబుల్స్ని మనం షూట్ చేయడమే. ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా ఆన్ స్క్రీన్ మీద, దాని మీద అటు ఇటు ట్యాప్ చేయడమే. ట్యాప్ చేసిన తర్వాత చూడండి, మీకు కనిపిస్తుంది కదా బబుల్ షాట్. దీంట్లో లెవెల్ అప్స్ కూడా ఉంటాయండి. ఏంటంటే కిందకి మనకి కనిపిస్తుంది కదా, లెవెల్ 1 నుంచి లెవెల్ 2కి వెళ్తే మనకి ఈ గన్స్ బూస్టింగ్ అయితే పెరుగుతుంది. చూపిస్తాను చూడండి, మీకు కంప్లీట్ అయినాక చూపిస్తాను. చూడండి, లెవెల్ 2 అయితే ఇంకొక షాట్ అయితే లెవెల్ 2 కంప్లీట్ అవుతుంది మనకి. చూపిస్తాను చూడండి. ఇక చూడండి, ఇప్పుడు నాకు లెవెల్ 2కి అయితే వస్తుంది. ఇంకో బాల్ కొట్టిన తర్వాత ఏంటంటే దాంట్లో మనకి 2 గన్స్ వస్తాయి. చూడండి, ఇక్కడ షార్ట్ స్పీడ్ అండ్ అలాగే చాలా ఆప్షన్స్ ఉంటాయి. చూడండి, ఇప్పుడు మనకైతే 2 గన్స్ వచ్చాయి. ఇలా ఆడుకుంటూ చేయొచ్చు. ఒకవేళ ఆ బాల్స్ మనకి బార్డర్కి తగిలితే మన గేమ్ అయితే క్లోజ్ అవుతుంది.
ఇలా 3 టైమ్స్ అయితే ఆడుకోవచ్చండి మనం. దీంతో పాటు మనకి ఫుట్బాల్ గేమ్స్ ఇవి కూడా ఉంటాయి. తర్వాత ఇంకా సింగ్ టాంబ్ అనే ఒక గేమ్ ఉంటుందండి, అది కూడా చూడండి. ఈ గేమ్ వచ్చి మనం ఏంటంటే మనకు ఒక మిక్కీ మౌస్ టైప్లో వస్తుంది. దాన్ని ఏంటంటే మనం ఎంత పై వరకు వెళ్తే అంత మనకి పాయింట్స్ అయితే వస్తాయి. చూపిస్తాను ఇది కూడా ఆడి మీకు. సైన్ మీద ట్యాప్ చేయండి, మీ ఐడి చూపిస్తుంది. మీ ఐడి చూపించిన తర్వాత ఇక్కడ టచ్ టు ప్లే అని నొక్కండి. దాన్ని గట్టిగా ప్రెస్ చేస్తే మీకు యారో మార్క్ వస్తుంది. ఆ బ్లూ వాటి మీద టచ్ చేస్తే మనకి అక్కడ హోల్డ్ అవుతుందండి, లేదంటే కిందకి అలా వెనక్కి వచ్చేస్తుంది. ఒకవేళ మీరు ఆడకపోతే సబ్మిట్ కొట్టేసుకోండి, మీ స్కోర్ అయితే సబ్మిట్ అవుతుంది. అలా 3 టైమ్స్ అయితే మనం ఆడొచ్చు. దీని తర్వాత వచ్చి ఫుట్బాల్ గేమ్ అండి. మనం చాలామంది ఫుట్బాల్ గోల్స్ వేయడం తెలిసే ఉంటుంది. దీంట్లో కూడా సేమ్ ప్రాసెస్. దీంట్లో ఏంటంటే మనకి మన ఐడితో సైన్ అవ్వమంటుంది. అయిన తర్వాత ప్లేయర్ మీద ట్యాప్ చేయండి. దీంట్లో కూడా మనకి 3 ఛాన్సెస్ అవైలబుల్గా ఉంటాయి. ఏదో ఒక ఫ్లాగ్ మీద ట్యాప్ చేసి ఇక్కడ మీరు గోల్ వేయడమే. ఇలా గోల్ వేస్తే పర్ గోల్కి మనకి ఇన్ని పాయింట్స్ అని వస్తాయి. ఈ పాయింట్స్ మనకు మధ్యలో ఒక పర్సన్ ఉంటారు, ఆ పర్సన్ టచ్ అవ్వకుండా మనం గోల్ వేయడమే. ఒకవేళ అలాంటి 5 మిస్ చేసామంటే మనం గేమ్ కూడా క్లోజ్ అయిపోతుందండి. చూసారు కదా, ఇలా ఆడే కొద్దీ మనకి జనాలు కూడా పెరుగుతూ ఉంటారు. చూడండి, ఇప్పుడు మనకి ఒక పర్సనే ఉన్నాడు కదా, కొంచెం దగ్గరికి వెళ్ళాక మనకి స్పీడ్గా అటు ఇటు వస్తూ ఉంటారు. చూడండి, ఇదిగోండి ఇలాగా మనం అయినా సరే గోల్ వేయాలి. చాలా ఈజీగానే ఉంటుందండి ఆడితే. ఇప్పుడు చూడండి 3 మెంబర్స్ వచ్చారు. గోల్ వేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది, అయినా సరే వేయచ్చు. ఇలా మీరు కూడా ఆడొచ్చండి. ఇలా 5 టైమ్స్ వదిలేస్తే మనం గేమ్ అయితే క్లోజ్ అవుతుంది. మళ్ళీ అలా 2 ఛాన్సులు ఉంటాయి మనకి. సబ్మిట్ కొడితే మనకి ఇప్పుడు లీడర్ బోర్డ్ చెక్ చేసుకోవాలంటే మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకు బ్యాక్ వచ్చిన తర్వాత లీడర్ బోర్డ్స్ అని కనిపిస్తుంది. చూడండి, కనిపిస్తుంది కదా. దీంట్లో మనకి వీక్లీ అండ్ అలాగే మంత్లీ ర్యాంకింగ్స్ ఉంటాయి. నాది వచ్చి 8725 కాయిన్స్ అయితే ఉన్నాయండి. దీంట్లో వచ్చి టైర్ 7లో ఉన్నాను. దీంట్లో లెవెల్స్ కూడా ఉంటాయి. లెవెల్ 1 నుంచి లెవెల్ 7 వరకు ఉంటుంది. దీంట్లో మనకి లెవెల్కి ఒక ఎర్నింగ్ ఉంటుందండి. లెవెల్ 1 నుంచి 6 కనిపిస్తుంది కదా. వీక్లీ అయితే 2500 కాయిన్స్ అయితే మనకి ఫ్రీగా రివార్డ్ వస్తాయి. అండ్ అలాగే లెవెల్ 6 దాకా అయితే మనకి అప్ టు తక్కువ. అదే మీకు మంత్లీ అయితే చూడండి కింద లెవెల్ 1కి అయితే 5000 ఐటీఎల్జీ వస్తాయండి. అదే లెవెల్ 6కి అయితే 250 వస్తాయి లీడర్ బోర్డులో ఒకవేళ ఉంటే. చూసారు కదా, ఇంతేనండి మన గేమ్స్ ఆడుకోవడం. దీంతోపాటు మనం మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ఫ్రీగా మైనింగ్ చేసుకుందాం వారికి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా చేసుకుందాం వారికి మీరు రిఫర్ చేసి మీ రిఫరల్ కోడ్ యూజ్ చేసుకుంటే వాళ్ళకి 1000 కాయిన్స్ ఫ్రీగా వస్తాయి. మీరు యాడ్ చేసినందుకు మీకు 500 కాయిన్స్ వస్తాయండి. దీంతోపాటు మనకి సెక్యూరిటీ గ్రూప్స్ కూడా ఉంటాయి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో గ్రూప్స్లో యాడ్ చేసుకుంటే దాని ద్వారా కూడా ఎర్న్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఇప్పుడైతే దగ్గరగా 5 మిలియన్కి అయితే దగ్గరలో ఉందండి. మ్యాక్సిమం నెక్స్ట్ మంత్ కానీ మనకి ఖచ్చితంగా లిస్ట్ అవుతుంది. తప్పకుండా యూజ్ చేసుకోండి.